శుభదినం. సో, మనం చూసుకున్నట్లయితే ఏపీ ఓబీఎంఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏదైతే స్వయం ఉపాధికి సంబంధించి రుణాలైతే ఇవ్వబోతుంది కదా! ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు లేని జిల్లాల్లో దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలున్న జిల్లాల్లో ఎన్నికల తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తామని చెప్పారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌లో అనేక స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే కొన్ని ఆటిలో ఇవ్వడం జరిగింది. సో, మనకి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎలక్షన్స్ అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత నుంచి అంటే మార్చి నుంచి మళ్ళీ అవకాశం అయితే ఇస్తారన్నమాట దరఖాస్తు చేసుకోవడానికి. అయితే ఈసారి దరఖాస్తు చేసుకున్నవారు గతంలో అయితే చాలా ప్రాంతాల్లో పెట్టుకునేవారు కాదు. అంటే మనకి యూనిట్లు అయితే పెట్టేవారు కాదనమాట. కానీ ఈసారి ఖచ్చితంగా యూనిట్లు అయితే పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. దరఖాస్తు చేసుకొని ఇంకేదో శాంక్షన్ చేస్తే వారు ఖచ్చితంగా ఏదైతే ఏ స్వయం ఉపాధి ఎంచుకుంటారో దానికి సంబంధించి యూనిట్ అయితే ప్రారంభించాలని అనేవారు. ముందైతే కొన్ని అవకతవకలు అయితే జరిగాయి అనమాట. ఉదాహరణకు గేదెలు ఇటువంటి పౌల్ట్రీకి సంబంధించి కానీ ఇలా కొన్ని తీసుకునేవారు యానిమల్ హస్బెండరీకి సంబంధించి పెట్టుకునేవారు వస్తువులు కొనకుండానే కొన్నట్టుగా చూపించినట్టుగా కొన్ని అయితే వెలుగులోకి వచ్చినాయి అని చెప్తున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా యూనిట్ పెట్టాలని చెప్తున్నారు. సో, సబ్సిడీ మాత్రం ఈసారి పెంచారనమాట. 2,00,000 వరకు సబ్సిడీ పెంచారు. 5,00,000 వరకు కూడా స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మనకి మార్చి 1 నుంచి మళ్ళీ చాలా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన జిల్లాల్లో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. సో, ఇది మనకి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. చాలామందికి అవకాశం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.